మెషిన్ లెర్నింగ్లో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ టెక్నిక్ టు ప్రొవైడ్ ద పర్టికులర్ డేటా ఆర్ ఏ స్పెసిఫిక్ డేటా టు ది మెషిన్ లెర్నింగ్ కోడ్ ఆర్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ప్రీవియస్ డేటా ఇస్తాం. ఆ డేటాని బేస్ చేసుకుని, ప్రీవియస్ డేటా ఉన్న డేటాని బేస్ చేసుకొని ఇప్పుడున్న అవుట్కమ్ని, ఇప్పుడున్న సినారియోని అనలైజ్ చేసి అవుట్కమ్ చెప్పేది, ప్రొడక్షన్స్ చెప్తాయి. వెదర్ ఫోర్కాస్టింగ్ అలాగే చెప్తాం. నెక్స్ట్ ఇస్ ఏ రికమెండేషన్ సిస్టమ్ ఫర్ ది ఇన్ ఈకామర్స్ వెబ్సైట్. ఈకామర్స్ వెబ్సైట్లో రికమెండేషన్ సిస్టమ్ కూడా మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్ని బేస్ చేసుకునే మనకి రికమెండేషన్ ఇస్తూ ఉంటుంది. అది ఎలా ఇస్తుంది అంటే, మనం ఏదైతే పాస్ట్గా ఏదైతే మనం డేటాని కానీ లేకపోతే ప్రొడక్ట్ని కానీ సెర్చ్ చేసామో ఆ సెర్చ్ని బేస్ చేసుకొని మనకి ప్రొడక్ట్ అనేవి రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ యొక్క రికమెండేషన్ వస్తూ ఉంటాయి. ఇది బయట జరిగే ప్రొసీజర్. మనకి ఎలా వస్తుందంటే, ఏదైతే ఒక పర్టికులర్ డేటా నువ్వు మెషిన్ లెర్నింగ్ మోడల్కి ప్రొవైడ్ చేస్తావో ఆ డేటాని అనలైజ్ చేసి అది న్యూ రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అది ఎలా ఇస్తుంది అంటే, ఫస్ట్ ఏదైతే డేటా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఏ అని ప్రొడక్ట్ చెప్పగలుగుతున్నావు అంటే, నీకు ప్రీవియస్గా నీకు వాళ్ళు చెప్పారు. అంటే ఏమని, ఏ అనేది ఇలా ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు ఏ అనే ఈ షేప్ ఎక్కడ కనబడినా నువ్వు ఏ అని చెప్తావు. సేమ్ అలాగే మనం ఏం చేస్తాం అంటే, మెషిన్ లెర్నింగ్ మోడల్ 2 టైప్స్గా మనం కేటగిరైజ్ చేసాం. ఏంటది, బేసిక్గా 3 టైప్స్. మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 టైప్స్ బాగా ఇంపార్టెంట్. ఒకటేమో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పా. ఇక్కడ ఏంటంటే మనం క్లాస్ లేబుల్స్ ఇస్తాం, అంటే అవుట్కమ్ నువ్వే చెప్పేస్తావు. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఫస్ట్ మెథడాలజీ ఈజ్ నథింగ్ బట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ అన్సూపర్వైజ్డ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈ 2 మెథడాలజీస్ గురించి మాట్లాడుకున్నాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ స్టెప్ మనకు కావాల్సింది ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఎందుకంటే లీనియర్ రిగ్రెషన్ ఈజ్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథంలో ఒక డేటా సెట్ని ప్రొవైడ్ చేసేటప్పుడు దాని యొక్క అవుట్కమ్స్ కూడా కలిపి నువ్వు చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకో, ఫస్ట్ కాలం వచ్చేసరికి నాకు ఏవైతే ఇప్పుడు నేను మెషిన్ లెర్నింగ్ ఒక మోడల్ ప్రిపేర్ చేస్తున్నా, దాన్ని ఏం చేస్తుంది అంటే, ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసిద్ది. ఆ క్యారెక్టర్ ఎక్కడ ఇస్తా, దాని యొక్క లేబుల్. క్యారెక్టర్ అంటే ఆ షేప్స్ ఇస్తా, డిఫరెంట్ షేప్స్. ఫస్ట్ది ఏ ఇలా ఇచ్చా, రెండో ఇలా. ఇంకా మన వాళ్ళు స్టైల్ ఎక్కువగా కొంచెంమంది రకరకాలుగా రాసినాం అనుకుందాం. ఇగో ఒక్కొక్కరు ఒక విధంగా రాస్తాం ఏని, మన యొక్క హ్యాండ్ రైటింగ్ బట్టి. అలా నేను ఏం చేసిన అంటే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏస్ని రాసి వాటి యొక్క అవుట్కమ్ అంటే ఏంటి, అదేంటిదో చెప్పేది, అవుట్పుట్ ఏంటిది, దానికి లేబుల్ ఇస్తా. ఇలాంటి షేప్ ఎక్కడ కనబడినా నీకు ఏం ప్రింట్ చేయమంట, మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏం చెప్పండి, ప్రింటింగ్ ఈజ్ నథింగ్ బట్ చెప్తున్నాం మనకు కనబడేలాగా క్లాస్ లేబుల్. ఇట్ ఈజ్ అనే క్లాస్ లేబుల్. అది క్యారెక్టర్ అని చెప్పమంటున్నాం. క్యారెక్టర్ క్యారెక్టర్ అని చెప్తావు. అలా క్లాస్ లేబుల్స్ ఇస్తావు, అన్ని షేప్స్కి ఇస్తావు. నీకు ఇక్కడ ఏం చెప్తున్నావు, మోడల్కి ఇదిగో ఈ షేప్ ఎక్కడ కనబడినా అది క్యారెక్టర్ రా బాబు అని మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. ఇదిగో ఇలా అన్ని షేప్స్ నువ్వు పాసిబిలిటీస్ అన్ని మ్యాక్సిమం కవర్ చేసి నువ్వేం చేస్తావు అంటే ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్కి చెప్తావు. నెక్స్ట్ బీకి కూడా అలాగే ఇస్తావు, బీకి డిఫరెంట్ షేప్స్ డ్రా చేస్తావు, అలాగే ఇస్తావు. అంటే సూపర్వైజర్ లెర్నింగ్ మోడల్లో ఏం చేస్తున్నావు అంటే, ఇన్పుట్ నువ్వే చెప్తున్నావు, అవుట్పుట్ రెండు ఇట్లీ ఇది ఎలా అయితే నీకు నర్సరీ క్లాస్లో క్యారెక్టర్స్ రాసి ఇది బి సి అని నీకు ఎలా అయితే టీచర్ ఉండగా నీకు చెప్పారో, సేమ్ అలాగే ఇక్కడ కూడా సూపర్వైజర్ లెర్నింగ్లో ఏంటంటే నువ్వు మెషిన్ లెర్నింగ్ మోడల్ చెప్పాలి. ఇది ఇలా ఉంటే దాని యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుందని నువ్వు చెప్తున్నావు. అంటే సినారియో నువ్వే చెప్తున్నావు, దాని యొక్క వచ్చే అవుట్కమ్ కూడా నువ్వే చెప్తున్నావు. మరి ప్రతిదీ నేనే చెప్తామంటే మరి అదేం చేసింది సార్ మెషిన్ లెర్నింగ్ మోడల్ అంటే, ఏదైతే కొత్త షేప్ కానీ న్యూగా నువ్వు కొత్త ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కూడా ఇది అన్ని కేసెస్ని అనలైజ్ చేసి ఆ అవుట్పుట్ని నువ్వు ప్రొడక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మాత్రమే ఇచ్చా, ఇప్పుడు నేను కొంచెం ఇలా రాసా, ఇది కూడా అని చెప్పుద్ది. ఏంటి, నువ్వు ఇది ఇచ్చావు ఆ ఇన్పుట్లో, ఈ షేప్ నువ్వు ఇవ్వాలి, బట్ దీని సిమిలారిటీ షేప్ ఎక్కడ కనబడతా ఉంది, ఇదిగో ఈ మూడింటికి సిమిలారిటీ క్యాలిక్యులేట్ చేసిద్ది. నాకు ఆ సిమిలారిటీ షేప్ ఇదిగో ఇక్కడ అలా ఉంది, మ్యాక్సిమం అది క్యారెక్టరే అని అవుట్పుట్ ఇచ్చింది. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ప్రొడక్షన్, ఇట్ ఈజ్ నాట్ ఏ డిటెక్షన్. డిటెక్షన్ వేరే, ప్రొడక్షన్ వేరే.
మిషన్ లెర్నింగ్ అయిపోద్ది కానీ ప్రిడిక్షన్కి డిటెక్షన్కి తేడా తెలియదు. ప్రిడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ బేస్డ్ అపాన్ సమ్ సినారియోస్ వీఆర్ ప్రిడిక్టింగ్ సమ్ అవుట్పుట్. ఉన్న సిచ్యువేషన్స్ బట్టి చేసుకొని ఓకే దీని యొక్క అవుట్పుట్ ఇది అయ్యి ఉండొచ్చు అని మాత్రమే ప్రిడిక్షన్ ఇచ్చింది. డిటెక్షన్ అంటే లైవ్ డిటెక్షన్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ని నుంచోబెట్టాం, దాంట్లో ఎవరైతే క్రైమ్ చేశారో లేకపోతే థెఫ్ట్ చేశారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ ప్రీవియస్ ఫోటోని తీసుకొని కంపేర్ చేస్తుంది, అది డిటెక్షన్. ఇక్కడ వచ్చేది ఏంటంటే సినారియోస్ని బేస్ చేసుకొని వచ్చేదేమో అవుట్కమ్, మనం ప్రిడిక్షన్ అంటాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏం చేస్తాం, ఇక్కడ సినారియోస్ నువ్వే ఇస్తావు. అంటే ఏదైతే డిపెండెంట్ వేరియబుల్ ఉందో, సింపుల్గా చెప్పాలంటే లీనియర్ రిగ్రెషన్ మోడల్లో ఇది డిపెండెంట్ వేరియబుల్, దీన్ని బేస్ చేసుకొని అవుట్కమ్ మనం ఇక్కడ చెప్తున్నాం. ఎస్ ఇలా ఉంటే దాని యొక్క అవుట్కమ్ ఇది, ఇలా ఉంటే దాని యొక్క అవుట్కమ్ ఇది, అలా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు మోడల్కి. అర్థమైందా? అది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అర్థమైందా ఏమైందో, లేకపోతే ఇంకొకసారి చెప్పనా? రిప్లైస్ లేవంటే ఇంకొకసారి చెప్పాలా? సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే మే ఆడిబుల్ వాయిస్ వినిపిస్తుందని అది ఆ థంబ్ సింబల్స్ దేనికి వాయిస్ వినిపిస్తుందని దానికా లేకపోతే ఏంటనేది? ఒక్క నిమిషం, ఐ హ్యావ్ టు అటెండ్ ది కాల్. ఎస్ఆర్ అంటే వాయిస్ వినిపిస్తుందని ఒకసారి టైప్ చేయండి. మెషిన్ లెర్నింగ్ మోడల్ సూపర్వైజర్ అర్థమైందా లేకపోతే ఇంకొకసారి చెప్పాలా అనేది? హలో చెప్పండి. క్లాస్ రన్ అవుతా ఉంది, క్లాస్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా కాల్ చేస్తానే ఉన్నాను, అందుకే కట్ చేస్తాను. నేను చేస్తాను హలో. యా సారీ, కాల్ ఏదో వచ్చింది, అటెండ్ అవ్వాల్సింది. చెప్పండి. మెషిన్ లెర్నింగ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అర్థమైంది, ఇంకొకసారి చెప్పాలా? నాకు ఇంకా రిప్లై రాలా. అండర్స్టూడ్ సార్. ఓకే భావన. ఓకే రిమైనింగ్ ఇంకొకసారి షార్ట్గా చెప్తాను చూడండి. మెషిన్ లెర్నింగ్ ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే అసలు మొత్తం అసలు ఎందుకు ఎక్స్ వేరియబుల్ వాడుతున్నాను వై వేరియబుల్ వాడుతున్నాను కూడా అర్థం కాదు. ప్రతిసారి ఇంకా చెప్పేది ఏముండదు, ఎక్స్ అంటే ఏంటి వై అంటే ఏంటని. ఎక్స్ అంటే ఈజ్ ఏ ఇండిపెండెంట్ వేరియబుల్, వై అంటే అవుట్కమ్ అని గుర్తుండిపోవాలి అంతే. ఎక్స్ అంటే వై అంటే మళ్ళీ ఎందుకంటే వేరియబుల్స్ అయ్యే వాడుతాను మెషిన్ లెర్నింగ్ మోడల్స్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఉండండి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అర్థమైన వాళ్ళకి ఓకే, ఇంకొకసారి మిగతా వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా, ఎందుకంటే ఇది చాలా ఈ బేసిక్స్ రాకపోతే అసలు మనకు అర్థం కాదు. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏమవుతుందంటే ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అంటాం, ఇట్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ ఎక్స్ అండ్ ఇట్ ఈజ్ వై. ఇట్ ఈజ్ నోన్ యాజ్ అవుట్పుట్ ఆర్ క్లాస్ లేబుల్. క్లాస్ లేబుల్ ఏంటంటే అవుట్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని క్లాస్ లేబుల్ అంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏం చేస్తామంటే ఇండిపెండెంట్ వేరియబుల్లో నువ్వు ఇచ్చేది ఏబిసి అంటే ఏవైతే సినారియోస్ ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తావు. వాటికి ఏదైతే ఉందో ఆ వాల్యూకి ఏదైతే అవుట్కమ్ రావాలో, ఏకి ఈ షేప్ ఉంటే ఏం రావాలి అవుట్కమ్ నీకు, ఇట్ ఈస్ అన్ ఏ క్యారెక్టర్ అనేది రావాలి, అంటే అది ఇస్తావు ఇక్కడ. ఎస్ ఇట్ ఈస్ అన్ ఏ క్యారెక్టర్ అంటే ఏ ఎలా ఉందో నువ్వే చెప్తున్నావు, దాన్ని అలాగా ఆ షేప్ కనపడినప్పుడు ఏం ప్రింట్ చేయాలో కూడా నువ్వే చెప్పేస్తున్నావు మెషిన్ లెర్నింగ్ మోడల్కి. అలాంటి సిమిలర్ షేప్ ఎక్కడ కనపడినా కూడా ఇంకా నీకు ఏబిసి అలా అలా ప్రింట్ అవుతూ ఉంటాయి. బి క్యారెక్టర్, నెక్స్ట్ సి క్యారెక్టర్. అలా ఏదైతే షేప్ ఉందో ఆ షేపు నువ్వే ఇస్తున్నావు, ఆ క్యారెక్టర్ ఏంటో కూడా నువ్వే చెప్తున్నావు. అంటే ఒక స్టూడెంట్ని టీచర్ పక్కన పెట్టుకొని ప్రతి క్యారెక్టర్ ఎలా అయితే నేర్పిస్తారో మెషిన్ లెర్నింగ్ మోడల్ కూడా ప్రతి సినారియోలో
సినారీ ఇప్పుడు నేను ఎక్స్ లేబుల్ ఇక్కడ ఒకటే ఉంది, అంటే డిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంది. పైకి వెళ్ళే మిషన్ లెర్నింగ్ మోడల్స్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే మోర్ దెన్ 2 కాలమ్స్, 3 కాలమ్స్, 4 కాలమ్స్, 5 కాలమ్స్, అలా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నా కూడా వీఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్యాటర్న్ అండ్ అదేంటో అవుట్పుట్ కూడా ఏమొస్తుందో కూడా నువ్వు ప్రింట్ చేస్తావు. అది జరిగే విషయం ఇక్కడ. ఓకే, అంటే సినారియోస్ని నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, వాటికి వచ్చే అవుట్కమ్స్ని కూడా చెప్తున్నావు, ఎలా వస్తే ఎలా అవుట్కమ్ వస్తుందని. అలా నువ్వు సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఒక టీచర్ కానీ ఒక అనలైజర్ కానీ పక్క నుండి ప్రతి ఒక్క షేప్ అండ్ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పేదేమో సూపర్వైజ్ లెర్నింగ్. ఇన్ దట్ వీ హ్యావ్ ద క్లాస్ లేబుల్ కాలం. అవుట్పుట్ కాలం తప్పకుండా నీకు డేటా సెట్లో ఉంటుంది, వై అనే కాలం చివరకు. ఇట్ ఈజ్ మోస్ట్లీ ఏ ఎండ్ కాలం, అంటే ఏదైతే డేటా సెట్లో లాస్ట్ కాలం ఉంటుందో మోస్ట్లీ అదే కాలంని మనం మామూలుగా సినారియో మ్యాక్సిమం మనకి డేటా సెట్లో ఏం చేస్తామంటే చివరిలో పెట్టుకుంటాం, వై కాలం తీసుకెళ్ళి అన్ని సినారియోస్ని ముందు పెట్టి వై కాలంని చివరిలో పెట్టుకుంటాం, అవుట్కమ్ ఏదైతే వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇయర్ ఆఫ్ స్టడీ. ఇన్ని గంటలు చదివితే ఇన్ని మార్కులు వచ్చాయనేది తీసుకుందాం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లీనియర్ రిగ్రెషన్. అంటే అవర్స్ ఆఫ్ స్టడీ, hours of study and estimation of marks. For example, for daily వాడు ఏం చదువుతున్నాడంటే ఒక 7 hours, ఒక 6 hours, ఒకడు 5.4 hours, అలా డిఫరెంట్గా వాళ్ళనే చదువుతున్నారు అనుకుందాం. అలా చదువుతూ ఉన్నప్పుడు వాడికి వచ్చిన మార్క్స్, రోజుకు 7 hours చదివేవాడికి 80% మార్క్స్ వచ్చాయి అనుకుందాం. వీడికేమో 70%, వీడికేమో 60%. అలా డిఫరెంట్ సినారియోస్ అన్నిటిని ప్రీవియస్ డేటా, ఇది ప్రీవియస్ డేటా అంటే ఒక 1 year ముందు డేటా నువ్వు ఇచ్చేస్తున్నావు వాడికి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2024 డేటా అనుకుందాం. 2024లో ఒక్కొక్క స్టూడెంట్ ఇన్ని అవర్స్ చదివితే వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఇవి. నువ్వేం చేస్తావు, ఇప్పుడు 2025 వాళ్ళకి యూజ్ చేస్తావు ఇదే మోడల్, ఆ డేటా మీద ట్రైన్ చేసిన మోడల్ని ఇక్కడ దీనికి వాడతావు. మరి 2024 కదా సార్ డేటా ఇచ్చింది, మనం 2025 ఎస్టిమేట్ చేస్తా అంటే ఎస్. ఇక్కడ ఏమవుతుంది, 2025 డేటా ఏదైతే ఉందో ఆ డేటాని నువ్వు పాస్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025లో ఒక స్టూడెంట్ 7 hours చదువుతున్నాడు అనుకుందాం. 7 hours లేకపోతే 7.2 hours చదువుతున్నాడు. మనోడికి ఏం చేస్తాం, దగ్గర ఏదైతే ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని కన్స్ట్రక్ట్ చేసేది. నేనేం చెప్పాను, ఆల్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఆర్ మ్యాథమెటికల్ మోడల్స్. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్లో ఏం చేసిద్ది అంటే ఒక లైన్ డ్రా చేసిద్ది, ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ అనే కాలం. ఇది ఒక లైన్ వేరియబుల్. ఆల్ఫా బీటా ఆర్ ది కోవిషియంట్స్ ఫర్ ది మిషన్ లెర్నింగ్ మోడల్. అవి ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఈ ఎక్స్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది, అప్పుడు ఒక అవుట్కమ్ వస్తుంది, అది నీకు ఇస్తుంది అనమాట. ఇలా బేస్డ్ అపాన్ ది సినారియో, అంటే ఇన్ని అవర్స్ చదివితే ఇన్ని గంటలు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని అవర్స్ చదివితే ఇన్ని, అలా ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా సెట్ ఇచ్చేసి ఒక 100 ఫైల్స్, ఒక 100 rows, ఒక 200 rows, ఒక 300 rows ఇచ్చేసిన ఏమవుతుంది అంటే అలా నీకు అన్ని బేస్డ్ అపాన్ ది సినారియో నీకు అవుట్కమ్ ఏదో వస్తుందో కూడా చెప్పేసినావు. అప్పుడు ఏమైందంటే మిషన్ లెర్నింగ్ మోడల్ మొత్తం ఒక ప్యాటర్న్ రికగ్నైజ్ చేసుకునేది. ఒక సింపుల్గా నేను అన్నట్టు ఒక లైన్ డ్రా చేసుకొని ది బేస్డ్ అపాన్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ది అవుట్పుట్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అర్థమైందా లేదా? ఒకసారి రిప్లై ఇవ్వండి మిగతా వాళ్ళు కూడా. అందరూ ఓన్లీ మీటింగ్ స్క్రీన్ ఈజ్ విజిబుల్ సార్. స్క్రీన్ స్ట్రక్ అయిందేంటి? ఇప్పుడు చూడు, గ్లిచ్. ఇప్పుడు స్క్రీన్ కనపడుతుందా? క్యాన్వాస్ స్క్రీను, లీనియర్ రిగ్రెషన్. నో సార్. ఒక్కసారి నేను స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. యాపిల్ ల్యాప్టాప్స్ అంతే సార్.
ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? ఒక్క నిమిషం, ఎందుకు అక్కడ స్టార్టింగ్ సెషన్ నుండి ఇప్పుడు కనిపిస్తుందా? క్యాన్వాస్ స్క్రీన్. క్యాన్వాస్ స్క్రీన్ కనపట్లేదు ఎందుకు? అసలు మీటింగ్ నుండి కనపట్లేదా? ఒక్క నిమిషం ఇక్కడ ఏదో గ్లిచ్ ఉంది. ఇప్పుడు చూడండి. ఓకే, స్టార్టింగ్ నుండి కనపట్లేదా? మరి ఎవరు రేస్ చేయలేదు ఆ పాయింట్? స్టార్టింగ్ నుండి కనపడలేదు అసలు. మరి ఎవరు రేస్ చేయలే అసలు. అరే మరి ఎలా ఉంటే అలా. ఏదైనా ఇష్యూ వచ్చి వెంటనే రేస్ చేయండి, మీకే కదా ఇబ్బంది. అర్థం కాకపోతే మళ్ళీ ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఒకసారి చూడు. ఉన్న అవర్స్, ఈ అవుట్కమ్ వేరియబుల్స్ రెండింటిని బేస్ చేసుకుని ప్రిడిక్ట్ చేస్తాం మనం. ఓకే సరే, సింపుల్ లీనియర్ రిగ్రెషన్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. అంటే సూపర్వైజర్ లెర్నింగ్ అల్గారిథంలో ఏమవుతుందంటే, సినారియో నువ్వే ఇస్తున్నావు, అవుట్కమ్ కూడా నువ్వే చెప్తున్నావు. అది ఎలా ఉంటే బేస్డ్ అప్ ఆన్ దట్ ఒక కొత్త క్యారెక్టర్ కానీ కొత్త ఇన్పుట్ వచ్చినప్పుడు కానీ క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. లీనియర్ రిగ్రెషన్ పేరులోనే కనపడుతుంది. నీకు ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఉంటుంది. అంటే నీకుండేది డేటా సెట్లో 2 కాలమ్సే బాబు, సింపుల్గా చెప్పాలంటే. అంటే కాలమ్స్లో 2 మాత్రమే ఉంటాయి. ఒకటేమో డిపెండెంట్ వేరియబుల్ నథింగ్ బట్ ఎక్స్, ఒకటేమో ఇండిపెండెంట్ వేరియబుల్ వై. ఇండిపెండెంట్ వేరియబుల్ ఇది. ఇండిపెండెంట్ అంటే ఎక్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉండదు, దీన్ని బేస్ చేసుకుని వై చెప్తాం. ఇది డిపెండెంట్. వై ఈజ్ నోన్ యాజ్ డిపెండెంట్ వేరియబుల్. ఇదేమో ఇండిపెండెంట్ వేరియబుల్. ఎందుకు? ఎక్స్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు. ఓకే, ఈ వేరియబుల్ని బేస్ చేసుకుని ఆ వేరియబుల్ని ప్రిడిక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్. నెంబర్ ఆఫ్ రూమ్స్ బట్టి హౌస్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 రూమ్స్ ఉన్నప్పుడు ఒక 50 lakhs అనుకుందాం, ఆర్ 30 lakhs ఏదైనా. 3 rooms, ఇంకా కండిషన్స్ ఉంటాయి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాను. 3 ఉంటే 40 lakhs, 4 ఉంటే 70 lakhs. అలా ఇలా ఉన్నదాన్ని బట్టి ఒక కొత్త ప్రైస్ ప్రొడక్షన్ చేయాలనుకుంటే ప్రొడక్షన్ నీకు అవుట్కమ్ వస్తుంది. ఓకే, ఇదిగో వాడు యూసేజ్ టెక్నిక్ ఏంటంటే, ఈ ఫస్ట్ అన్ని పాయింట్స్ని ఒక గ్రాఫ్లో డ్రా చేస్తాడు. ఇదిగో ఇది ఆ గ్రాఫ్. ఇచ్చిన ప్రతి పాయింట్ 2 కోఆర్డినేట్సేగా. నేనేమంటున్నా, లీనియర్ రిగ్రెషన్ అంటే 2 కోఆర్డినేట్స్ అంటున్నా. ఒకటేమో ఎక్స్ కోఆర్డినేట్, ఒకటేమో వై కోఆర్డినేట్. 2 కాలమ్స్ ఉన్నాయని చెప్పే కాలమ్స్ని డేటా సెట్లో. ఆ కాలమ్స్ని ఇదిగో ప్రతి ఒక్క రోని ఇలా ఒక పాయింట్గా ఇండికేట్ చేస్తాడు. ఇలా ఇండికేట్ చేసి వీటి మధ్య ఒక లైన్, ఒక యాక్యురేట్ ప్రొడక్షన్ లైన్ని డ్రా చేస్తారు. ఇది నిన్న మనం రిగ్రెషన్ ప్లాట్లో చూసాం. డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక రిగ్రెషన్ ప్లాట్ అనే కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్లో ఒక రిగ్రెషన్ లైన్ ఒకటి డ్రా చేస్తాం. దీన్ని బేస్ చేసుకుని మిగతా లైన్స్. ఇప్పుడు ఈ లైన్ ఏంటి బాబు అంటే, ఇందాక ఒక ఈక్వేషన్ చెప్పాను నీకు. ఏంటది? y ఈజ్ ఈక్వల్ టు బీటా నాట్ ప్లస్, ఏ పేరైనా పెట్టుకో, నేను మామూలుగా బీటాలను పెట్టా. బీటా నాట్ ప్లస్ బీటా 1 ఇంటూ ఎక్స్.
ఎక్స్ అనేదేమో ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేదేమో డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడే కనబడిపోతుంది. ఎక్స్ దేని మీద డిపెండ్ అయ్యలేదు. యూజువల్గా ఎంత వాల్యూ నువ్వు ప్రొవైడ్ చేస్తే అంత వాల్యూ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ ఇట్ యాస్ 2.4. ఎక్స్ ప్లేస్లో 2.4 పెడతాం. ఈ బీటా నాట్ బీటా 1 వాల్యూ బేస్డ్ అపాన్ ది ప్రీవియస్ డేటా మనం తెచ్చుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చెప్దాం. మనం క్యాలిక్యులేషన్ అనేది మామూలుగా మన మిషన్ లెర్నింగ్ మోడల్లో జరగదు, అది చేసేస్తుంది ఇన్బుల్ట్గా. ఒక్క జస్ట్ లీనియర్ రిగ్రెషన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు. బట్ వర్కింగ్ ఎలా B0 B1 వాల్యూస్ ఎలా కనుక్కొనిద్ది అనేది తెలిసినప్పుడు మాత్రమే నీకు యాక్యురేట్గా ఎవరికైనా చెప్పగలం, ఎక్స్ప్లెయిన్ చేయగలం. అండ్ కోడ్ కూడా నీకు అర్థమవుతుంది. బేస్డ్ అపాన్ దట్ ఏం B0 B1 వాల్యూస్ని ఎలా తెచ్చుకుంటుంది, ఈ లైన్ ఎలా డ్రా చేస్తుంది. ఈ ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ బీటా నాట్ నాకు 2.4 వచ్చింది అనుకుందాం. అంటే ప్రీవియస్ డేటాని మీను వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలాగో చెప్తాను. అసలు బీటా నాట్ బీటా 1 ఎలా క్యాలిక్యులేట్ చేయాలో లెట్స్ సింపుల్గా ఇప్పుడు ఆ డయాగ్రామ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను. బీటా నాట్ వాల్యూ ఆ పైన డేటాను బేస్ చేసుకొని, అంటే ప్రీవియస్గా నువ్వు ఒక డేటా ఇచ్చావు 2 కాలమ్స్తో నాకు ఎలా ఎక్స్ వై, వాటిని బేస్ చేసుకొని నేను బీటా నాట్ బీటా 1 వాల్యూ కనుక్కుంటా. వాటికి ఫార్ములాలు ఇస్తాను, కంగారు పడకు ఎలా కనుక్కోవాలా. బీటా నాట్ బీటా 1 కనుక్కుంటాం. ఎక్స్ ఏమో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, కొత్త వేరియబుల్ వస్తుంది. దాన్ని ఆ ఎక్స్ని బేస్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైలో అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. బీటా నాట్ ఏమో 2.4 అన్నాం, ఈక్వేషన్లో పెట్టేసి ప్లస్ బీటా 1 2.1 ఎస్ ఇక్కడ పెట్టేసావు. ఎక్స్ ఇప్పుడు ఏదైతే వస్తుందో ఎక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతావు మల్టిప్లికేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ టేక్ ఇట్ యాస్ 7.4. ఎక్స్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. 2.1 ఇంటూ 7.4 మల్టిప్లై చేస్తావు, దాన్ని 2.4కే యాడ్ చేస్తే నీకు వై వాల్యూ వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ ఇన్పుట్ వాల్యూ ఇస్తే వై ఏంటో అవుట్కమ్ కూడా చెప్పేస్తున్నావు. దీన్నే లీనియర్ రిగ్రెషన్ అంటాం. అంటే ఫస్ట్ స్టెప్ నువ్వు ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ లీనియర్ రిగ్రెషన్లో అన్నిటిని ఎవ్రీ పాయింట్ వీ హ్యావ్ టు విజువలైజ్ ఇన్ డేటా. ఇగో ఎలా విజువలైజ్ చేసుకోవాలి. ప్రతి పాయింట్ని డ్రా చేసి ఆ బీటా 1 వాల్యూ బీటా 2 వాల్యూ తెలుసుకున్నాక ఒక లైన్ అనేది ప్రిడక్షన్ లైన్ అనేది డ్రా అవుతుంది లీనియర్ రిగ్రెషన్లో. ప్రతి పాయింట్ని అలా డ్రా చేసినాక నేను ఆ లైన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. బీటా 1 బీటా 2 ఇది లైన్ వచ్చింది. ఆ లైన్ని బేస్ చేసుకొని ఇంకా ప్రతి కొత్త డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో కొత్త పాయింట్ ఇక్కడ ఉంది, దాని యొక్క అవుట్కమ్ ఏం చెప్తానంటే నేను చెప్పేస్తాను సింపుల్గా. బేస్డ్ అపాన్ ది లైన్ వై వాల్యూ వస్తుందిగా నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చా. ఈక్వేషన్ ఉందిగా, ఏమొస్తుంది మిషన్ లెర్నింగ్ మోడల్ ఏం చేయదు ఇంకా సింపుల్గా. బీటా 1 వాల్యూ ఉంది, బీటా 2 వాల్యూ ఉంది, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఆ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిద్ది. అప్పుడు వై వాల్యూ వచ్చింది. ఆ వై వాల్యూని నీకు ప్రొడక్షన్గా ఇచ్చింది. అంటే అర్థమైందా? సింపుల్గా మ్యాథమెటికల్ మోడలింగ్ అక్కడ జరిగేది మిషన్ లెర్నింగ్ మోడల్లో. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ కాన్సెప్ట్, మిగతా వర్కింగ్ వేరే ఉంటాయి. అంటే ఫస్ట్ మిషన్ లెర్నింగ్ లీనియర్ రిగ్రెషన్ ఎలా పనిచేస్తుంది, వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద డిపెండెంట్ వేరియబుల్ అండ్ వాట్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. వాట్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఏదైతే అవుట్కమ్ని డిసైడ్ చేసిద్దో దాన్ని ఇండిపెండెంట్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్, ఇట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్. ఎందుకు, బేస్డ్ అపాన్ ఎక్స్ వాల్యూ మనం వైని ప్రెడిక్ట్ చేస్తున్నాం. అంటే ఎక్స్ లేకపోతే నువ్వు చెప్పలేవు వైని. ఇట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్ అంటే ఒక దాని మీద డిపెండ్ అయ్యి దాని వాల్యూ అనేది డిపెండ్ అయి ఉండేది ఇంకొక దాని మీద. వై అనేది డిపెండెంట్ వేరియబుల్ ఎందుకు, ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంది. అది దాని వాల్యూని బేస్ చేసుకొని ఈ వై వాల్యూ అనేది డిసైడ్ అయ్యింది. కాబట్టి ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఎక్స్ ఈజ్ నోన్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు
టు విజువలైజ్ ఆల్ పాయింట్స్ ఇన్ ది స్కాటర్ ప్లాట్. స్కాటర్ ప్లాట్ ఎలా డ్రా చేయాలో నేను చెప్పా. మామూలుగా మనం మిషన్ లెర్నింగ్ మోడల్ మనం చెయ్యం, అది డ్రా చేసేది మిషన్ లెర్నింగ్ మోడలే. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది లైన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్ టు బీటా నాట్ ప్లస్ బీటా 1 into x. ఇట్ ఈస్ ద లైన్ వీ హ్యావ్ టు ఫైండ్. ఆ లైన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే బీటా 1 వాల్యూ బీటా 2 వాల్యూను క్యాలిక్యులేట్ చేస్తావు బేస్డ్ అప్ ఆన్ ది కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటో చెప్తా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఇదిగో ఇది రాసుకో. ఫస్ట్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏం చేయాలి? ఇట్ హ్యాస్ 2 columns బేస్డ్ అప్. ఇట్ ఈస్ ఎ సింగిల్ లీనియర్ రిలేషన్షిప్. అంటే ఒక కాలం రిలేషన్ బేస్ చేసుకొని మనం ఇంకొక వాల్యూ అని చెప్తాం. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడు. రిగ్రెషన్ ఈక్వేషన్ గివ్ ద collection of pairs of a sample data. Collection of pairs is nothing but 2. The regression equation that algebraic describe relation between the two variables x and y. X and y ఒక రిలేషన్ ని డిస్క్రైబ్ చేసేది ఈ ఈక్వేషన్. y is equal to beta 1 plus beta 1 b1 or anything b0 plus b1x. The regression equation attempts to describe the relation between two variables. x and y అని 2 వేరియబుల్స్ అని చెప్తున్నాడు. మనం నెక్స్ట్ ఏం అనుకుంటాం? వీ హ్యావ్ టు డ్రా ది రిగ్రెషన్ గ్రాఫ్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది బెస్ట్ ఫిట్ లైన్ టు ప్రిడిక్ట్ ది అవుట్కమ్స్ ఆఫ్ ఏ వేరియబుల్స్. ఈ బెస్ట్ ఫిట్ లైన్ దీన్నే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బెస్ట్ ఫిట్ లైన్. బెస్ట్ ఫిట్ లైన్ డ్రా చేయాలి. ఆ డ్రా చేసి ఇంకా నెక్స్ట్ కొత్తగా వచ్చిన దేన్నైనా ఆ లైన్ బేస్ చేసుకుని మనం అవుట్కమ్ చెప్తాం. అది కాన్సెప్ట్. పాయింట్స్ ఫార్ములా రాసుకో. ఫస్ట్ పాయింట్కి డ్రా. అయిపోతే చెప్పండి. హలో, నెక్స్ట్ స్లైడ్ మూవ్ చేయాలన్నప్పుడు ఎప్పుడు చెప్తే వాయిస్ యూస్ చేయండి. ఆ మైక్ ఇచ్చింది వాడడానికి ఏందో. హలో, కంప్లీటెడ్ ఆర్ నాట్? బీటా 1 బీ వాల్యూ ఫార్ములాలు చెప్పాలి, మెషిన్ లెర్నింగ్ మోడల్ ఫ్లో చెప్పాలి. కంప్లీట్ అయిందా? ఎనీవన్ రెస్పాండ్? ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సార్. ఓకే. రిమైనింగ్ కంప్లీట్ అయిందా? ఫార్ములా నెక్స్ట్ స్లైడ్ పెడతా. ఇదిగో ఇది రాసుకున్న నోటేషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ పారామీటర్స్ రెండింటి మీనింగ్ ఒకటే, జస్ట్ వేరియబుల్స్ మార్చాం. బీటా నాట్ అంటాం, బీ నాట్ అంటాం. ఏ వేరియబుల్ యూజ్ చేసినా పర్లా నోటేషన్కి. అయిపోతే బీటా నాట్కి బీటా 1కి క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ చెప్తా మ్యాథమెటికల్గా. అది చెప్పి మిషన్ లెర్నింగ్ మోడల్ అవుట్ ఫ్లో చెప్పాలి. రేపటి నుండి కోడ్ రాద్దాం. Completed.
జస్ట్ ఈ 2 నోటేషన్స్ రాసుకోండి చాలు. యా ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు b0 ప్లస్ b1 x. ఇక్కడ నీకు ప్రీవియస్ డేటా సెట్ ఇచ్చేసాడు ఇక్కడ, అంటే ఎగ్జాంపుల్స్ నీకు x ఇచ్చాడు, వాటి యొక్క అవుట్కమ్ y ఇచ్చాడు. ఇది ప్రీవియస్ డేటా. ఒక్కడు గుర్తుపెట్టుకో, మిషన్ లెర్నింగ్ మోడల్కి డేటా, ప్రీవియస్ డేటా కానీ డేటా సెట్ లేకుండా పని జరగదు. డేటా సెట్ ఇట్ మస్ట్ బి నీడెడ్ ఫర్ ట్రైనింగ్ ది మిషన్ లెర్నింగ్ మోడల్. అట్లీస్ట్ ఒక 1000 రికార్డ్స్ లేకపోతే ఒక 100 రికార్డ్స్ అయినా కావాలి మిషన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేయాలంటే. అలా కొన్ని ఇచ్చాడు 7, నేను ఇక్కడ రాస్తాను. అవర్స్ ఆఫ్ స్టడీ అండ్ అవుట్కమ్ ఒకటే చెప్తున్నారంటే మరి కేసుకి ఒకటే పనికి వచ్చింది అనమాట. మిగతా అన్నీ ఎక్కువ డిపెండెన్సీ ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఒక్క కాలం మీద డిపెండ్ అయి ఉంటుంది అవుట్కమ్. అవి చాలా రేర్ కేసెస్. అందుకే నేను ఎక్కువగా అవర్స్ ఆఫ్ స్టడీ అనే చెప్తున్నాను. ఎందుకంటే ఎన్ని గంటలు చదివామో దాన్ని బట్టి వచ్చే మార్కులు చెప్పగలం. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మనకు ఎక్కువ ఉంటుంది. లీనియర్ రిగ్రెషన్ అప్లికేబుల్ అయ్యే సినారియోస్ మనకి రియల్ వరల్డ్లో చాలా తక్కువ ఉంటాయి. బట్ బేసిక్ మోడల్ ఇది అర్థమైతే ఇంకా ఫర్దర్ కేసెస్ అర్థమవుతాయి, ఫ్లో ఎలా ఉంటుంది మిషన్ లెర్నింగ్ అనేది. అవర్స్ ఆఫ్ స్టడీ అండ్ మార్క్స్. దీని అవుట్కమ్ ఏంటి, 80%, 70%, 85%, 90%. ఇలా ఒక డేటా ఇచ్చాను నేను. B1 కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే, B1కి ఈ డేటాకి B1 కనుక్కోవాలంటే, ఒక లైన్ కనుక్కోవాలంటే ఫస్ట్ B1 ఫార్ములా ఈజ్ సిగ్మా xi మైనస్ x బార్. ఇదేంటి సార్ మ్యాథ్స్ చెప్తున్నారంటే, చెప్పాక మ్యాథమెటిక్స్ కావాలి తప్పకుండా, అది కూడా నాకు స్పెషల్లీ స్టాటిస్టిక్స్ కావాలి. ఇంటూ yi మైనస్ y బార్ బై xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. అది B1 కనుక్కోవడానికి ఫార్ములా. xi మైనస్ సిగ్మా ఆఫ్ xi మైనస్ x బార్ yi మైనస్ y బార్, కిందేమో సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. దీంట్లో x బార్ y బార్ అంటే ఏంటి సార్ అంటే, xi ఏమో వచ్చేసరికి కాలంలో ఉన్న వాల్యూస్. ఇదిగో ఇది xi, x బార్ అంటే ఈ మొత్తానికి కాలం కొన్న మీన్. ఈ మీన్ని క్యాలిక్యులేట్ చేసి ప్రతి దాంట్లో తీసేస్తున్నాం. y కూడా అంతే. yi అంటే ఇదిగో 80, y బార్ అంటే మొత్తానికి మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. x బార్ అండ్ y బార్ ఈజ్ నథింగ్ బట్ మీన్ ఆఫ్ ది డేటా. x బార్ ఏమో x యొక్క కాలం యొక్క మీను, y బార్ ఏమో y యొక్క కాలం యొక్క మీను. మీన్ ఆఫ్ ఏ కాలం x. కాలం x ఇది, మీన్ ఆఫ్ ఏ కాలం y ఇది. ప్రతి దాంట్లో తీసేసి సమ్మేషన్ చేసి B1 వాల్యూ తెచ్చుకోవాలి. B1 వచ్చేస్తే B0 కావాల్సిన ఫార్ములా ఏంటంటే, B0 ఈజ్ ఈక్వల్ టు y బార్ మైనస్ B1 ఇంటూ x బార్.
ఇది ఫార్ములా. ఈ 2 ఫార్ములాలు ఉంటే మనకి b1 b2 వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి y ఒక కాలంలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. కనుక్కో, ఇది రాసుకో. ఫస్ట్ b1 కనుక్కోవాలంటే ఫార్ములా ఇది, b0 కనుక్కోవాలంటే ఇది. లీనియర్ రిగ్రెషన్ మోడల్ యూజ్ చేసే ఫార్ములాస్ ఇవి. ఆ b1 b0 కనుక్కొని x ఏదైతే కొత్త వేరియబుల్ వస్తుందో దాంట్లో పెట్టుకుంటే వెళ్తుంది, y వాల్యూ వస్తుంది. సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంతే అక్కడ జరిగేది ఆ మిషన్ లెర్నింగ్ మోడల్లో. అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా? b1 వాల్యూ b0 వాల్యూ ఎలా కనుక్కోవాలా? మీన్, ఎస్, మీన్ ఆఫ్ ఏ కాలం ఎక్స్ అండ్ మీన్ ఆఫ్ ఏ కాలం వై. ఎక్స్ బార్ వై బార్ అంటే దాంట్లో ప్రతి ఒక్క వాల్యూలోనే తీసేస్తూ వెళ్తాం మీన్ని, అవి ఇక్కడ వేస్తాం. రెండింటిని మల్టిప్లై చేసి కింద ఉన్న దీని యొక్క స్క్వేర్ వాల్యూ వేయాలి. అలా b1 వాల్యూ వచ్చింది, b0 వాల్యూ వచ్చింది, తీసుకెళ్ళి ఈక్వేషన్లో పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఐ హ్యావ్ గెట్ ద స్ట్రైట్ లైన్ లైక్ b0 వాల్యూ ఏమో నాకు 2.3 వచ్చింది. 2.3 ప్లస్ b1 వాల్యూ ఏమో 12.1 వచ్చింది ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కొత్తది ఇచ్చాను అనుకో, ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన అవుట్పుట్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ అవర్స్ 6.4 ఇచ్చాడు సార్. అంటే ఒక స్టూడెంట్ 6.4 అవర్స్ చదువుతున్నాడంట డైలీ. వాడి వచ్చే మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తా? సింపుల్గా దీంట్లో పెట్టే ఎక్స్ తీసుకెళ్ళి 2.3 ఇంటూ ప్లస్ 12.1 ఇంటూ 6.4 వచ్చిన ఆన్సరే వాడికి వచ్చే ర్యాంకు పర్సంటేజ్. అంతేగా, సింపుల్గా 6.4 ఇందులో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తుంది, అవుట్కమ్ ఇచ్చేస్తుంది. మిషన్ లెర్నింగ్ మోడల్ వర్క్ చేసే మెథడాలజీ ఇది. అర్థమైంది? ఇంకొకసారి చెప్పాలా? రియాక్ట్ అవ్వండి ఫాస్ట్గా. రిమైనింగ్ ఆల్సో ఐ హ్యావ్. ఓకే అందరూ మిగతా వాళ్ళు ఎవరు అయితే ఉన్నారు అందరూ రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ముందుకెళ్ళిపోతాం, ఆ కాన్సెప్ట్ మిస్ అయిపోద్ది. అర్థం కాకపోతే చెప్తే మళ్ళీ ఒకసారి నేను చెప్తా, ఏం పర్లే. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ది ఫార్ములాస్. తర్వాత మిషన్ లెర్నింగ్ ఫ్లో చెప్పి ఈరోజు సెషన్ ఎండ్ చేద్దాం. వి విల్ గో ఫర్ కోడింగ్ టుమారో. అసలు కాన్సెప్ట్ ఇది, దీనికి కోడ్ ఎలా రాస్తున్నామో చూద్దాం రేపు. దానికన్నా ముందు మిషన్ లెర్నింగ్ ఫ్లో ఏంటి అంటే ఒక మోడల్ని డెవలప్ చేయాలంటే మనం ఏం చేస్తాం? కంప్లీటెడా? ఏం లేదు, ఈ 3 రాసుకో చాలు. ఇదొకటి ఇదంతా అవసరం. ఈ కాలమ్స్ ఏమవుతుంది, జస్ట్ ఈ ఫార్ములా వరకు రాసుకో. కంప్లీట్ అయితే చెప్పండి. ఫ్లో ఆఫ్ మిషన్ లెర్నింగ్ మోడల్ చెప్పుకుందాం. కంప్లీటెడా? ఇంకొక 5 minutes ఉంచాలా? అనూష కంప్లీటెడ్. ఓకే, జాహ్నవి కంప్లీటెడ్. భవాని సార్, రష్మా. ఓకే, ఇక ఓకే. నెక్స్ట్, ఫ్లో ఆఫ్ మిషన్ లెర్నింగ్ మోడల్ అంటే ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ని ఎలా ట్రైన్ చేస్తామో స్టెప్స్ చెప్తా. ఆ స్టెప్స్ నోట్ చేయి.
మెషిన్ లెర్నింగ్ మోడల్ ఫ్లో. మెషిన్ లెర్నింగ్ మోడల్ ఫ్లో. ఫైవ్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1. స్టెప్ 1 డేటా గ్యాదరింగ్. అంటే ఫస్ట్ డేటా సెట్ని గ్యాదర్ చేయాలి నువ్వు. వీ హ్యావ్ టు గ్యాదర్ ది డేటా. ఫస్ట్ స్టెప్ 1 డేటా గ్యాదరింగ్. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసరికి డేటా ప్రీ ప్రాసెసింగ్. మనం ప్రీవియస్ వీక్ అంతా చెప్పుకుంది అదే. డేటా ప్రీ ప్రాసెసింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ స్టెప్ ఫర్ ది మెషిన్ లెర్నింగ్. డేటా ప్రీ ప్రాసెసింగ్, సారీ ప్రో అని పడింది. డేటా ప్రీ ప్రాసెసింగ్. స్టెప్ 3 dividing data set into train and test. ఇది మేజర్ ఇంపార్టెంట్. అంటే డేటా సెట్ని ట్రైన్ డేటా సెట్ గాను టెస్ట్ డేటా సెట్ గాను ఒక 2 పార్ట్స్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 4 ML model object creation. ML model అని రాసుకో. ఒక్క నిమిషం. ట్రైనింగ్ ML మోడల్ రాయి సరిపోతుంది. ట్రైనింగ్ ML మోడల్ అండ్ ప్రిడిక్టింగ్ ది అవుట్కమ్స్. Step 5 predicting outcomes and calculating the cost function. Cost function is nothing but error rate అంత ఉంది మనకి. క్యాలిక్యులేటింగ్ కాస్ట్ ఫంక్షన్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా గ్యాదరింగ్. అంటే ఏదైతే నీకు మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉందో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి తగ్గ డేటా మొత్తాన్ని నువ్వు డిఫరెంట్ వెబ్సైట్స్ అండ్ ప్రీవియస్గా ఉన్న డేటా ఎవరైతే నీకు ప్రాబ్లం ఇచ్చారో వాళ్ళ డిపార్ట్మెంట్ నుండి కలెక్ట్ చేసుకుంటావు. అలా మొత్తం ఏదైతే డేటా ఉంటుందో అన్నిటిని కంబైన్ చేసి ఒక డేటాని గ్యాదర్ చేసుకుంటావు. ఎక్సెల్ షీట్ అవ్వచ్చు, అది డేటాబేస్ అవ్వచ్చు, యూ కెన్ గెట్ ఇన్ ఎనీ ఫామ్. దెన్ వీ హ్యావ్ టు
pre-process the data. We have to drop the unwanted columns and handling the missing values and noise, dropping the noise. All we have to do that, and we have to visualize the data also for ఫ్యూచర్ సెలెక్షన్. అంటే ఏవైతే కాలమ్స్ కావాలనుకుంటున్నా వాటిని తెలుసుకోవడానికి నేను ఒక మెథడాలజీ చెప్పాను. డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్ చేసి హీట్ మ్యాప్ బెస్ట్ టెక్నిక్ ఫర్ న్యూమరికల్ డేటా ఉంటే హీట్ మ్యాప్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్స్ని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 3, వీ హ్యావ్ టు డివైడ్ ద డేటా సెట్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ ట్రైన్ డేటా అండ్ అనదర్ వన్ ఈజ్ టెస్టింగ్ డేటా. అంటే నీకు పదాల్లోనే అర్థమైపోతుంది. ట్రైనింగ్ డేటానేమో 80% డేటాని మనం ట్రైనింగ్కి యూజ్ చేస్తాం. అంటే ఉన్న డేటా ఫర్ ఎగ్జాంపుల్ 100 కాలమ్స్ ఉంటే 100 కాలమ్స్లో 100 rows ఉంటే 100 rowsలో 80 rowsనేమో ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తే 20 rowsని టెస్ట్ చేయడానికి. ఎందుకు టెస్ట్ చేయాలంటే మరి ఎలా పనిచేస్తుందో తెలియాలి కదా నీకు. తర్వాత నువ్వు ఏం చేస్తావు, ట్రైన్ చేస్తావు. ఆ ట్రైన్ డేటా సెట్ని యూజ్ చేసి ట్రైన్ చేస్తావు. ట్రైన్ చేసి ఆ 20 ఏదైతే దాచుకున్నావో నీ టెస్టింగ్కి అక్కడ వాటిని ప్రొడక్షన్ చేస్తావు. ప్రొడక్ట్ చేసి అవుట్కమ్ కరెక్ట్గా వస్తుందో లేదో క్యాలిక్యులేట్ చేస్తావు. సేమ్ అవుట్కమ్ ఇస్తుందా లేదా, ఇస్తే ఓకే 100% యాక్యురేట్. దీస్ ఆర్ ది 5 steps వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ఆల్ ది మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇన్ అవర్ మెషిన్ లెర్నింగ్. ఏదైతే మెషిన్ లెర్నింగ్ మనం మొత్తం మాట్లాడుకుంటాం మోడల్స్, అన్ని మోడల్స్కి ఇదే స్టెప్స్. ఫస్ట్ స్టెప్ డేటా గ్యాదర్ చేయాలి. సెకండ్ స్టెప్ డేటా ప్రీ ప్రాసెసింగ్. స్టెప్ 3 డివైడింగ్ ద డేటా సెట్ ఇంటూ ట్రైన్ అండ్ టెస్ట్. ఫోర్త్ స్టెప్ ఈజ్ ట్రైనింగ్ ద ML మోడల్. అండ్ ఫిఫ్త్ స్టెప్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది యాక్యురసీ ఆఫ్ ది మోడల్. ఈ 5 steps మాత్రమే ఉంటాయి ప్రతి దాంట్లోనూ. అర్థమైందా లేదా స్టెప్స్? ఈ 5 steps నోట్ చేసుకోండి. ఇన్ డీటెయిల్గా రేపు మాట్లాడుకుందాం. డోంట్ వరీ అబౌట్ దట్. 5 steps అన్ని ML మోడల్కి, మెషిన్ లెర్నింగ్ మోడల్ ప్రతి మోడల్కి ఇదే స్టెప్స్ ఫాలో అవ్వాలి. ప్లీజ్ నోట్ డౌన్ ది 5 steps. ఒక షార్ట్ నోట్స్ ఎప్పుడు హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడే కాదు, మీరు ఆఫీస్లో జాయిన్ అయినా కూడా ఒక షార్ట్ నోట్స్ అనేది ఎప్పుడు కావాలి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది రాసుకోవాలి కదా. డైలీ నోట్స్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ మ్యాండేటరీ. షార్ట్ నోట్స్ రాసుకో. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ వెన్ వీఆర్ రైటింగ్ ఏ కోడ్. కోడ్ రాస్తున్నప్పుడు ఈ షార్ట్ నోట్స్ జస్ట్ వ్యూ చేస్తే ఓకే దీని స్టెప్స్ నేను ఫాలో అవ్వాలనేది తెలుస్తుంది. నేను కంప్లీట్ అయితే చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. కంప్లీటెడా? ఇంకొకసారి పెట్టాలా? రెస్పాన్స్ లేదంటే కంప్లీట్ అవ్వాలా. రాసుకో. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. మీకు వెబ్సైట్లో రికార్డింగ్ సెషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పెట్టింది ఈవినింగ్ లేకపోతే రేపు మార్నింగ్కి అప్డేట్ అవుతుంది వెబ్సైట్లో. ఒకవేళ అరాకొర క్లాసులు మిస్ అయినా కూడా నువ్వు అక్కడ సేమ్ తెచ్చుకో. ఫుల్ రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. డోంట్ వరీ. కంప్లీటెడా? ఓకే ఓకే. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రిగార్డింగ్ లీనియర్ రిగ్రెషన్ కాన్సెప్ట్ వరకే. కోడ్ రేపు చూద్దాం తప్పకుండా. కోడ్ ఒక్కొక్క స్టెప్ కావాలి, కొంచెం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థియరీ కావాలి. ఈ ఒక్క ఫస్ట్ మోడల్ మాత్రమే కొంచెం స్లోగా చెప్తాను, ఎందుకంటే ఈ ఒక్క మోడల్ అర్థమైపోతే మిగతా అంతా కోడ్ అర్థమైపోతుంది కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే యూ కెన్ లీవ్ ది మీటింగ్ సింప్లీ.